నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మట్టి పాత్రలు తీసుకోవాలి, వాటిల్లో వంట చేయాలి అని. ఇప్పుడైతే ఈ మట్టి పాత్రలకు ముహూర్తం కుదిరింది. villagerecord.in అనే వెబ్సైట్ నుంచి ఈ మట్టి పాత్రలను తీసుకున్నాను. నేను 3 మట్టి పాత్రల్ని మూతలతో కలిపి తీసుకున్నాను. ఒకటి రైస్ పెట్టడానికి, ఒకటి కర్రీ చేయడానికి, ఇంకొకటి ఫ్రైస్ చేయడానికి. 3 కూడా చాలా మందంగా చాలా బాగున్నాయి. ఎప్పుడు మట్టి పాత్రలు కొన్నా సీజనింగ్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. వీటికి నేను సీజనింగ్ ఎలా చేసుకున్నానంటే, ఒక రోజంతా కూడా నీళ్ళలో ఈ మట్టి పాత్రలు నానబెట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే వీటిలోకి బియ్యం కడిగిన నీళ్లను పోసి కొంచెం మరిగిన తర్వాత నీళ్ళని కూడా పారపోసేసి గిన్నెని బాగా కడిగి పొడి క్లాత్ తో తుడిచి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా గిన్నెలకి బాగా పట్టించిన తర్వాత కంప్లీట్ గా ఆరిన తర్వాత వాడుకోవాలి. నేను ఈ మట్టి పాత్రలో పెరుగు తోడు పెట్టాను. ఎంత కమ్మగా ఉందో. మీకు ఒక విషయం తెలుసా, మట్టి పాత్రలో వండిన ఆహారంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటిలో తక్కువ ఆయిల్ తో వంట చేసుకోవచ్చు. నేను ఈ మట్టి పాత్రలో బగారా అన్నం, చికెన్ కర్రీ, గడ్డ పెరుగు అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మట్టి పాత్రలో వండిన ఆహారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీకు కూడా ఈ మట్టి పాత్ర లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, సెండ్ చేస్తా.